ఈరోజు ఒక సంస్కరణవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా జగన్ పక్షాన మాత్రమే ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని నాడు నేడు చేసి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇతను బహిరంగ సభల్లో చెప్తున్నాడు, నేను నాణ్యమైన మందుని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్తున్నాడు. అరే నాణ్యమైన విద్య ఎక్కడా? నువ్వు సరఫరా చేసే నాణ్యమైన మందు ఎక్కడా? దేనికి పోలుక? అంటే ప్రజలు నువ్వు నాణ్యమైన మందు నువ్వు ఇంట్రెస్ట్ పెట్టేసి వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేసి వృద్ధులకి పెన్షన్ లేకుండా చేస్తున్నావు. అంటే నువ్వు ఇచ్చే నాణ్యమైన మద్యంకై నువ్విచ్చే భూస్వామ్య వర్గాలకి ఒత్తాసు పలుకుతూ ఉంటే ఈ సమాజాన్ని కొద్దిమంది దోచుకొని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దాన్ని ఏమాత్రం కాదని నువ్వు చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగన్ అజెండా పేదల అజెండాగా మారింది. జగన్ వెంట పేదలు నీరాజనం పడుతూ ఉన్నారు. జగన్ తోటి ఈరోజు సమాజం మొత్తం నీ వెంట మేమే ఉన్నామన్నానే నడుస్తూ ఉన్నారు. కానీ నీ వెనకాల ఎవరున్నారు? నీ వెనకాల అందరూ కూడా కూలిస్తేనో మందు ఇస్తేనో పొట్లాలు ఇస్తేనో వచ్చేవాడు తప్ప నీ బహిరంగ సభలకి జనాలు వస్తున్నారని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడా? కాబట్టి కులాంతర వివాహానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం, సమాజం ఎదగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమేమి ఉండవు. కాబట్టి ఏ విధంగా నిన్ను క్షమించాలి? డ్రైవర్లు తిరగబడాల్సిన అవసరం ఉంది, కూలివాళ్ళు తిరగబడాల్సిన అవసరం ఉంది. నిన్ను క్షమించడానికి ఏ ఒక్కడు కూడా మిగిలి లేదు చంద్రబాబు నాయుడు ఆయన చెప్పే ఒక ప్రెస్ మీట్నే దీన్ని మీరు అందరూ కూడా చూడాలని నేను చేస్తున్నాను. అనేకమైన అంశాల్లో జగన్ నింపినటువంటి ఆత్మగౌరవం ఒక మనిషికో ఒక కుటుంబానికో కాదు. ఇంటింటా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం తరపున పేద వర్గాలకి తను చేసినటువంటి ఆ అకౌంట్లో నింపినటువంటి డబ్బు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తను ఆత్మగౌరవాన్ని పెంచాడు. ఏ ఒక్క వ్యక్తికో కాదు, కోటాను కోట్ల మంది 2,70,000 కోట్ల రూపాయలు గడప గడపకి తిరగమన్నాడు నాయకుల్ని. అంటే ప్రతి గడపలో ప్రభుత్వం ఉన్నది, ప్రతి గడపలో కాలరెత్తుకొని తిరిగే మనుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈ పేదరికం మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి పరిపాలన చేస్తూ ఉంటే నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని పేదరికం మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం విమర్శిస్తూ పోతే ప్రజలు క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. శతాబ్దాల అణిచివేతకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎంతకాలం కూలీలుగా ఉండాలి? ఎంతకాలం ఒరే అసే దొసే అని పిలిపించుకోవాలి? ఈ సమాజం మారదా? మార్పు కోసం కాదా పరిపాలన ఉండేది? 100 సంవత్సరాలు పట్టాలన్న సమాజం మారాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి వర్గాల్ని, కులాల్ని, అట్టడుగు మనుషుల్ని పైకి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అలానే ఉండాలి. వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు అడ్డం తిరుగుతారు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి గన్మ్యాన్లు దొరకరు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనం వదిలేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ముడ్డిగడిగే వాళ్ళు ఉండరు అని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా తీసుకోమని నేను కోరుతున్నాను. ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఈ రోజుకి నువ్వు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ కులం కానీ, నీ వర్గం కానీ ఒక్కరోజైనా వెళ్ళి 2 పూలు అక్కడేసి ఒక దండేసి వచ్చారా? ఏ విధంగా చేస్తారు? 1వ గెలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరందరూ కూడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీజేపీ వాళ్ళు గమనిస్తున్నారు లేదో, ఒక ఎస్సీని పట్టుకొని నిన్న జరిగిన మీటింగ్లో వరప్రసాద్ను పట్టుకొని ఇతనా బీజేపీ క్యాండిడేట్, ఇతనికి ఎవడిచ్చే టికెట్, ఇతనికి ఎవడు ఓటేస్తాడని ఒక ఎస్సీని అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటాడు అక్కడ, నా వాళ్ళందరూ కూడా నా వైపు రండి అంటాడు. అంటే సమాజాన్ని విడదీయటానికి వచ్చారా మీరందరూ?
గుట్టలు గుట్టలుగా, గుంపులు గుంపులుగా కూటమి కట్టి, మీరు ఎన్ని కూటములు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది సైన్యం కనబడటం లేదా? ఇడుగుల బాయి నుంచి నాలుగో రోజుకు చేరినటువంటి, దాదాపు ఇవన్నీ 5వ రోజుకు చేరినటువంటి అంశం మీకు కనపడటం లేదా? కదులుతున్న జనం ఒక తరంగంలాగా వస్తున్న విషయాన్ని మీరు చూడలేక గుడ్డివాళ్ళు అయిపోతున్నారా? ఏ అంశంలో మిమ్మల్ని క్షమించాలి? ఆత్మ గౌరవానికి, వంచనకి, పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నోరు జారితే టిప్పర్ డ్రైవర్లకి సీట్ ఇచ్చాడని, టిప్పర్ డ్రైవర్ అయ్యుండొచ్చు, కానీ హీఈస్ ఎ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫైడ్ పర్సన్. ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా మారుండొచ్చు. తన కాళ్ళ మీద తను బతకడం ఈజ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, అయితే ఆత్మగౌరవ నినాదం. అంటే టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీలోకి రాకూడదని నువ్వు భావిస్తా ఉన్నావా? ప్లంబర్లు రాకూడదా? వెల్డర్లు రాకూడదా? వాటర్ వర్క్స్ పనిచేసేవాడు రాకూడదా? సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ అట్టడుగు వర్గాల నుంచే పైకి తీసుకొచ్చి, ఇదిగో మీరు ఇక్కడ ఉండాలి, చట్టాలు చేసే దగ్గర మీరు ఉండాలని ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, వాళ్ళు నిశానిలని నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు నిశానిలకి ఇచ్చుకున్నావేమో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి నిస్సాని కాదు, ఈజ్ ఎంఏ బీఈడి వీరాంజనేయులు. వీరాంజనేయుల్ని అవమానిస్తే మా కులాన్ని అవమానించడం మేము బాధపడతాం, ఫీల్ అవుతాం. అందుకే చంద్రబాబు నాయుడు మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడు అర్హుడవుతాడు. చేతనైతే ఈ దళిత సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, లేకపోతే ఉన్నతమైన అంశాలతోటి సమాజంలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఒక ఎస్సీ వ్యక్తికి సీట్ ఇస్తే అడిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ, రాజకీయాల్లో కానీ గతంలో తెలుసో తెలియకో ఓటేస్తే కొంతకాలం ఉన్నాడేమో. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని టోటల్ గా బాయ్కట్ చేసి, కూటమిని ముక్కలుగా నరికి వాళ్ళకై వాళ్ళు నరుక్కుంటూ ఉన్నారు. అయినా దాని దగ్గరికి రానికుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ రేపు నా మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో. ప్రెస్ మీట్ పెట్టే పని అయితే ముందుగా చంద్రబాబు నాయుడు దళితుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే, ఈ టిప్పర్ డ్రైవర్ నిస్సాని, ఇతను ఏలుముద్రగా వెనుకొస్తాడు, ఇలా సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ వెనుకొస్తాడన్న దానికి చంద్రబాబు నాయుడు తోటి అంబేద్కర్ కాళ్ళు పట్టించి, అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి, ఆ తర్వాత మాత్రమే నా మీద మీరు మాట్లాడమని నేను కోరుతున్నాను.